మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చినట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఓన్లీ లోకల్ కాదు, ఇప్పుడు నేషనల్. ముఖ్యంగా చెప్పాలంటే మొన్న మహారాష్ట్రలో ఎన్నికల్లో ఆయన చేసినట్టు ప్రచారానికి ప్రభంజనమే సృష్టించింది. ముఖ్యంగా ఆయన స్థాయిని, ఆయన కీర్తిని భారతదేశ వ్యాప్తంగా ఆయనకు ఒక సునామీని సృష్టించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక బ్రాండ్ క్రియేట్ చేసేసుకున్నారు. ముఖ్యంగా ఎన్‌డీఏ కూటమిలో చాలా కీలకమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీ పెద్దల నుంచి, అటు ఎన్‌డీఏ కూటమి, బీజేపీ పెద్దల నుంచి కూడా పిలుపొచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ పెద్దలతో కూడా పవన్ కళ్యాణ్ గారు భేటీ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా నిన్న హైదరాబాద్‌లో ఒక కార్యక్రమానికి వచ్చినటువంటి లోక్ మందన్ ముగింపు కార్యక్రమానికి వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారితో నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక కీలకమైనటువంటి భేటీ జరిగినట్టుగా తెలుస్తుంది. దాదాపు గంటకు పైగా వీళ్ళిద్దరి మధ్య ఒక హోటల్‌లో చిన్నపాటి చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. రాబోయేటువంటి ఎన్నికల్లో ముఖ్యంగా అందరూ ఈ జమిలి ఎన్నికలు ఉంటాయని చెప్పి కన్ఫర్మేషన్ కోసం ఆల్మోస్ట్ వచ్చేసింది. రేపు ఈ ఈ శీతాకాల సమావేశాల్లో దానికి సంబంధించి బిల్లుకు కూడా వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. సో, ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారి చుట్టూనే రాజకీయాలన్నీ కూడా తిరుగుతున్నాయి. అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లేదంటే మహారాష్ట్ర ఎన్నికలే కాదు. రేపు రాబోయేటువంటి తమిళనాడు ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రభంజనం సృష్టించబోతున్నారు. మొన్నటికి మొన్నే అక్కడున్నటువంటి డిప్యూటీ సీఎంని చాలా స్ట్రెయిట్‌గా క్వెషన్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం జోలికి వస్తే తాట తీసేస్తానని చెప్పడం జరిగింది. అదే తరహాలో ఆయనకి చాలా మంచి పేరు కూడా రావడం జరిగింది. సనాతన ధర్మం యొక్క బోర్డు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించారో దాని మీద ఢిల్లీ పెద్దలు మాట్లాడడానికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి రేపు ఎలక్షన్స్‌కి వెళ్ళాలి అన్నట్టుగా. మహారాష్ట్రలో చూసుకుంటే మనకి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రచారం చేసిన ప్రతి చోట కూడా బీజేపీ పార్టీ, అక్కడ కూటమి, మహాయుతి కూటమి గెలుపైతే చాలా సునాయాసంగా మంచి మెజారిటీతో వచ్చినటువంటి మాట వాస్తవమే. ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, 100% స్ట్రైక్ రేట్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ప్రచారం చేశారో అక్కడ కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారి మార్క్ 100% స్ట్రైక్ రేట్ అయితే అక్కడ కూడా గెలిచినటువంటి పరిస్థితి కనిపించింది. ఇకపోతే ఎప్పుడూ గెలవనటువంటి ప్లేసులు, అంటే బీజేపీ ఇప్పటివరకు గెలవనటువంటి ప్లేసుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రచారంతో హోరెత్తిపోయినటువంటి అక్కడ ప్రజల మనసులో పవన్ కళ్యాణ్ గారి భావజాలం, ఆయన మాటకు విలువ ఉండటం, ముఖ్యంగా ఆయన ఏదన్నా ఒక మాట మాట్లాడితే దాని మీద నిలబడేటువంటి తత్వం, ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ పార్టీకి సంబంధించి కష్ట నష్టాలు ఏదైనా సరే ముందు నేను నిలబడతా అని చెప్పి ఏదో ప్రచారం చేసి వచ్చేయటం మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ గారు చేసేది. చాలా బలంగా వాళ్ళేదన్నా తప్పు చేస్తే వాళ్ళతో పాటు నేను ముందుంటా, వాళ్ళేదన్నా మీకు ఇబ్బంది పెడితే నేను వాళ్ళ వెనకాల నేను మీకోసం పోరాడతా అని చెప్పి ఆయన ఎలక్షన్స్‌కొస్తారు. ఇదే తరహాలో మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ నమ్మకం పవన్ కళ్యాణ్ గారి మాటల మీద చూపించారు. సో, ఈసారి అందుకే ఆయన ప్రచారం చేసిన ప్రతి చోట కూడా దాదాపు 20కి పైగా స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తే, ఆ చుట్టుపక్కల స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రభంజనం కనిపించింది. ఇందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు. దీనికి సంబంధించి ఢిల్లీ పెద్దలు కూడా చాలా కీలకమైనగా పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని చాలా అటు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ గారు మాకిక్కడికొచ్చి ప్రచారం చేయటం వల్లే మేము గెలిచాము. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మీద నిలబడేటువంటి వ్యక్తి, ఒక నిజాయితీ గల వ్యక్తి ఇక్కడికొచ్చి ప్రచారం చేస్తే ఇక్కడున్నటువంటి ప్రజలు ఎలా తీసుకుంటారనే దానికి ఇది నిదర్శనం. పవన్ కళ్యాణ్ గారు వల్లే ఈసారి మేమింత బలంగా గెలవగలిగామని చెప్పి, అసలు ఎప్పుడు అక్కడ గెలవనేటటువంటి బీజేపీ పార్టీ ఈసారి గెలిచింది అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా గమనించారు. దానికి తగ్గట్టుగానే ఢిల్లీ పిలిచి పవన్ కళ్యాణ్ గారికి ఒక ఉన్నతమైనటువంటి స్థానం కల్పించే విధంగా ఆయన స్టేట్ కాదు, ఇప్పుడు సెంట్రల్ అయిపోయారు. కంప్లీట్‌గా మొన్నటి వరకు సీఎం అని అరిచినటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ ఇప్పుడు పీఎం అని అరుస్తారేమో అనే స్థాయికి పవన్ కళ్యాణ్ గారి ఖ్యాతి ఆకాశం వైపు చూస్తుంది. ముఖ్యంగా ఈసారి మరి పవన్ కళ్యాణ్ గారు ఏం నిర్ణయించుకుంటారో, ఆయన ఏంటి అనేది ఆయన చేతుల్లోనే ఉంటది. డెఫినిట్‌గా ఆయన స్టేట్ మీద ఎక్కువ మొగ్గు చూపుతారు. ఇప్పుడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత
పరిస్థితిని మనం దృష్టిలో పెట్టుకుంటే చాలా దౌర్భాగ్య స్థితిలో గత 5 ఏళ్లుగా గడిచినటువంటి ఇప్పుడిప్పుడే కొన్ని కంపెనీలు కావచ్చు, కొన్ని ఇండస్ట్రీస్ కావచ్చు, కొన్ని అభివృద్ధి పనులు కావచ్చు ఇవి స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తారా అనేదైతే చెప్పలేం. కాకపోతే రేపు జమిలీ ఎన్నికలకి అంతా సర్వం సిద్ధం చేసుకుంటున్నటువంటి ఎన్డీఏ కూటమి, అలాగే భారతదేశ ప్రభుత్వం అందరినీ కూడా ఒప్పించే పనిలో రేపు శీతాకాల సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. సో, దీంట్లో గనక కంపల్సరీగా మన దీంట్లో ఓకే అయిపోతే గనక జమిలీ ఎన్నికలు 2027కే రావచ్చు. ఇంకా మహా అయితే 2 ఇయర్సే ఉంది. సో, ఈ 2 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారిని చాలా బలంగా ముందు పెట్టి, ఒక పక్క యోగి ఆదిత్యనాథ్, ఒక పక్క ఇటు వీళ్ళిద్దరిని ఇప్పటి వరకు ఈ చాలా తక్కువ మందికి నాకున్నటువంటి సమాచారం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని ప్రధానిగా చేయాలని ఒక ప్రతిపాదన అయితే కొంతమంది తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉన్నారో, ఒక్కసారిగా ఉప ప్రధానిగా వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా కూడా చాలా మంది ఊహాగానాలైతే వస్తున్నాయి. దీని మీద పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారి అంతా చాలా మందికి తెలీదు. పవన్ కళ్యాణ్ గారికి చాలా లాంగ్ టర్మ్ ఆలోచనలుంటాయి ఆయన దగ్గర. సో, ఆ సుదీర్ఘమైనటువంటి ఆలోచనలే ఇటు బీజేపీకి, ఎన్డీఏ కూటమికి ఈసారి కలిసొచ్చే అవకాశంగా ఆయన మాటలను దృష్టిలో పెట్టుకొని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో, డెఫినెట్‌గా పవన్ కళ్యాణ్ గారికి ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది కూడా చూడాలి. పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్ట్‌గా ఆర్ఎస్ఎస్ కూడా ఈసారి నిలవటం, సనాతన ధర్మం మీద పవన్ కళ్యాణ్ గారు చేసే పోరాటం గురించి, అలాగే పరిరక్షణ బోర్డు గురించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చాలా కీలకంగా ఆయన వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అయితేనే రేపు భావితరాలకు హిందూ ధర్మం యొక్క ఆవశ్యకత, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక అద్భుతమైనటువంటి పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ గారిలో కనిపించినట్టుగా ఆయనకి తెలుస్తుంది. సో, ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని అభ్యర్థించే విధంగా అయితే చాలా కీలక విషయాలను సూచించినట్టుగా తెలుస్తుంది బీజేపీ పెద్దలకు, ఎన్డీఏ కూటమి పెద్దలకు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనేది చాలా కీలకం బీజేపీకి. సో, ఇప్పుడు మొన్న మహారాష్ట్రలో కూడా ఆర్ఎస్ఎస్‌ది చాలా కీలక పాత్ర. మొత్తం దాదాపు 230 స్థానాలకు పైగా అక్కడ బీజేపీ గెలుచుకుంది అంటే, అక్కడ మహాయుతి కూటమి గెలుచుకుందంటే దాంట్లో కీలకమైనటువంటి ఆర్ఎస్ఎస్ ఎక్కడా తీసిపోనిది. ముఖ్యంగా శివసేన ఎలాగో, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో మొన్న కూడా చెప్పారు. శివసేన బీజేపీకి ఎలా వెన్నుదన్నుగా ఉందో, అలాగే జనసేన పార్టీ కూడా బీజేపీకి వెన్నుదన్నుగా ఉంటది. ఎన్డీఏ కూటమికి వెన్నుదన్నుగా ఉంటది అని చెప్పడం. సో, మరి రేపు ఎలా జరగబోతుంది? పవన్ కళ్యాణ్ గారిని ఎలా యూజ్ చేసుకోబోతున్నారు అనేది మాత్రం చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ఆనందానికైతే అవధులు లేకుండా పోతున్నాయి. ముఖ్యంగా ఆయన మొన్నటి వరకు సీఎం అంటే ఇప్పుడు పీఎం స్థాయికి వెళ్ళిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి చాలా మంది ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన ఈసారి ఢిల్లీలో మరి ఏం జరుగుతుంది? ఎలా పవన్ కళ్యాణ్ గారిని రేపు ఎన్నికలకు సిద్ధం చేస్తారు అనేది చూడాల్సి ఉంది.